వీళ్ళ అరాచకాలు చూడండి ఎంత దారుణంగా ఉంటాయో. 453 ఎకరాలు తెగనమ్మిన బీఆర్ఎస్. టీజీఐఏసీ హెచ్ఎండిఏ ద్వారా విక్రమ్. 26 వాయిదాల్లో భూముల అమ్మకం. ఖజానాకు చేరింది 31,000 కోట్లు. కోకాపేటలో ఎకరం 100 కోట్లు చొప్పున. కానామేట్, మోకిలా, బుద్వేల్లో సైతం. మేడిపల్లి, ఉప్పల్, బగాయత్, షాబాద్లో అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కోకాపేటలో ఎకరం 100 కోట్లు వలికింది కదా నియోపోలిస్. అది గుట్టెలను తొలిచి అమ్మినటువంటి భూములు. 100% చెప్తాను. 2019లో మీరు తీసుకోండి. ఇప్పటికి వెళ్దాం మళ్ళా నియోపోలిస్కు 100 కోట్ల ఎకరం ఉందా, దానికి కూతవేటు దూరంలోనే మై హోమ్ రామేశ్వరరావు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పటికి కూడా భారీ ఎత్తున అవుతూ ఉంటాయి. ఆ కన్స్ట్రక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు ఈ పర్యావరణ ప్రేమికులు ఎవరైతే మాట్లాడుతున్నారో అందరూ నియోపోలిస్ పోండి. అప్పుడు మీ చిత్తశుద్ధి తెలుస్తుంది. ఆ సోషల్ మీడియా పెట్టంగానే కాదు, లేదంటే ఆ డ్రగ్స్ ఆగి పెట్టంగానే కాదు. వెళ్ళండి అక్కడికి వెళ్ళి చూడండి. ఆ ప్రకాష్ రాజ్ చూడవా, ఆ నియోపోలిస్ పోవా, అందరూ మాట్లాడుతున్నారు, సెలబ్రిటీలతో మాట్లాడుతున్నారు కదా, నియోపోలిస్ పోదాం వస్తారు అందరూ. అది చేత కాదు మనకి. సోషల్ మీడియాలో పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి తప్ప బయటికి ఒక అడుగు పెడదామనే సోయి కూడా లేనటువంటి చేత కానీ దద్దమ్మలు మీరంతా కూడా. నియోపోలిస్లో గుట్టలను తొలిచి ఈరోజు ఆ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. బరాబర్ నేను నిరూపిస్తా. నేను దాని మీద మల్టిపుల్ స్టోరీలు చేస్తాను. ఎవరు స్పందించే దానికి ఎవరికి నోరు రాదు. ఎందుకు? కేటీఆర్ సంకనాకుంటున్నారు అందరూ ఇలా ఈ సెలబ్రిటీలు అంతా కూడా. సిగ్గుండాలం కొంచెమైనా సెలబ్రిటీలంక ఒక బాధ్యతగా వ్యవహరించాలి. ఇష్టం వచ్చినట్టు కాదు. అభివృద్ధి అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అమ్మడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రక్రియ. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆదాయ వనరుల కోసం అమ్మడం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఓ విధానం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మొదలు డిఫెన్స్, రైల్వే తదితర శాఖలకు సంబంధించినటువంటి భూముల్ని అమ్మడం, లీజ్కి ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈ తరహాలను ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అమ్మేసింది. సో ఇది అమ్మడం అనేది పరిపాటి అయిపోయింది అందరికీ. ఇగో ఆ తర్వాత కూడా ప్రభుత్వ భూముల్ని అమ్మే ఆనవాయితీ మొదలైంది. గడిచిన 9 నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, అథారిటీల ద్వారా 453 ఎకరాల భూముల విక్రయం జరిగినట్లు గణాంకాల ద్వారా తేల్చింది. దీంతో సుమారు 31,000 కోట్ల మేర ఆదాయం సమకూరింది. కోకాపేటలో ఎకరం 100 కోట్ల వరకింది. ప్రభుత్వంపై విమర్శలు రాజకీయం కోసమేనా అంటే రాజకీయం కోసమే. అది కేటీఆర్ ఆడిస్తున్నట్టు డ్రామా తప్ప ఏం లేదు. బీఆర్ఎస్ దగ్గర భూముల వివరాలు ఇవే అంటూ చూస్తాను. ఇప్పటిదాకా బీఆర్ఎస్ అమ్మినటువంటి వివరాలు మొత్తం కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇవి కాక ఇంకా చాలా కొన్ని 493 ఎకరాలు కాదు, 453 ఎకరాలు కాదు, 4,000 ఎకరాలకు పైగా మీరు వీళ్ళంతా కూడా. సో ఇదంతా కూడా తెలవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలకు కూడా తెలవాలి. తెలిస్తే అన్ని విషయాలు బయటపడతాయి.